వర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా కావలి పట్టణంలోని 5 వార్డుల్లో సీతారాముల ఆలయాలను సందర్శించారు. సుధాకర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. పాడి పంటలతో నియోజకవర్గంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నామని పసుపులెట్టి సుధాకర్ దంపతులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పసుపులెట్టి సుధాకర్ దంపతులను కలిసి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ను గెలిపించుకొని తీరుతామని ప్రజలు హామీ ఇవ్వగా పసుపులెట్టి సుధాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఎక్కడికి వెళ్లినా, ఏ ఊరికెళ్లినా తన పట్ల ప్రజల్లో వస్తున్న విశేష ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలు, నమ్మకాన్ని నెరవేర్చడమే జీవిత ధ్యేయమని పసుపులెట్టి సుధాకర్ స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఉదయం నుంచి బోవల్ బెట్రగుంటలో రామాలయంలో కళ్యాణం జరిపించి ఈరోజు సాయంత్రం చాలా గుళ్ళు తిరిగి దర్శించుకోవడం జరిగింది. అందరూ కూడా బ్రహ్మాండంగా దర్శనం ఇప్పించారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటూ